Hello friends, welcome to Vishnu IAS. This is Rajkumar. So we are on day 6 of lazy prep. మనం 6వ రోజు ఉన్నాం లేజీ ప్రెప్లో. ఈరోజు ఏంటంటే మనం మిసలీనియస్ టాపిక్స్ అనేది మనం కవర్ చేయబోతున్నాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఫర్ ద ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఏఎస్. ఈరోజు మనం ఏం చూస్తున్నామనంటే మత్రి 1 ఇనిషియేటివ్, ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్, అప్నా ఘర్ ఇనిషియేటివ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF, వీటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఓకే, లెట్స్ గో ఫర్దర్. వన్ ఈజ్ మత్రి 1 ఇనిషియేటివ్. ఇది రీసెంట్గా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ అలాంగ్ విత్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కలిసి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏక్ పేడ్ మాకే నామ్, 1 tree ఫర్ మదర్ అనే ఒక క్యాంపెయిన్లో భాగంగా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అయితే లాంచ్ చేశారు. ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే ఆరావళి హిల్స్ ప్రాంతంలో 750 ఎకరాలలో ఒక థీమ్ బేస్డ్ అర్బన్ ఫారెస్ట్ అనేది డిజైన్ చేయాలి. ఒక థీమ్ బేస్డ్ అర్బన్ ఫారెస్ట్ 750 ఎకరాలలో ఆరావళి హిల్స్ దగ్గర డిజైన్, ఒక థీమ్ బేస్డ్ అర్బన్ ఫారెస్ట్స్ అనేది తీసుకురావాలి. బికాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ యాజ్ అన్ ఎకలాజికల్ అండ్ కల్చరల్ స్పేస్ ఫర్ బయోడైవర్సిటీ, పబ్లిక్ వెల్బీయింగ్ అండ్ అర్బన్ సస్టైనబిలిటీ. ఓకే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అనంటే ఎకలాజికల్ రీస్టోరేషన్. కొత్త మొక్కలు నాటడం కూడా కాదు, ఉన్నటువంటి ఇన్వేసివ్ మొక్కల్ని కూడా తీసేయాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాబూలీ కికార్ అనే ఒక ఇన్వేసివ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయబోతున్నారు. ఈ ఇన్వేసివ్ స్పీసీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఏం చేశానంటే అవి బతకడమే కాదు, పక్క వాటిని చంపేస్తాయి, గ్రౌండ్ వాటర్ని డిప్లీట్ చేస్తాయి, ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసుకుంటే గ్రౌండ్ వాటర్ కంటామినేట్ చేస్తాయి, అలాగే పక్కన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ నాశనం చేస్తాయి అన్నమాట. సో తద్వారా ఏంటనంటే ఎన్విరాన్మెంట్ మొత్తం ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటిని తీసేసి ద ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటాం, అమాల్టస్ గోల్డెన్ షవర్ అంటాం, ఈ పర్టికులర్ ట్రీస్ని ప్లాంట్ చేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. అండ్ ద క్రియేషన్ ఆఫ్ థీమ్ బేస్డ్ గ్రోవ్స్ టు రీస్టోర్ లోకల్ ఎకాలజీ. ఆ పర్టికులర్ లోకల్ ఏరియా ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ట్రెడిషనల్ వేలో ఏవైతే మెథడ్స్ ఫాలో అయ్యారో, ట్రీస్ ఏవైతే ఉండేవో వాటిని బిల్డ్ చేయడం వల్ల ఏంటనంటే అక్కడ ఉన్నటువంటి ఎకాలజీ అనేది కూడా బలపడుతుంది, తద్వారా లోకల్ ఎకానమీ కూడా బలపడడం జరుగుతుంది. నెక్స్ట్ అర్బన్ సస్టైనబిలిటీ ఎలిమెంట్స్. ఒకవేళ మనం ఆ థీమ్ బేస్డ్ అర్బన్ ఫారెస్ట్ కనుక చేసినట్టయితే నేచర్ ట్రైల్స్, సైకిల్ ట్రాక్స్, యోగా, మెడిటేషన్ స్పేసెస్ అండ్ పబ్లిక్ ఫెసిలిటీస్ వీటన్నింటి కూడా మనం అక్కడ ఏర్పాటు చేయొచ్చు. వాటర్ బాడీస్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సో దట్ మనం అర్బన్ ఫ్లడ్డింగ్ని కూడా మనం ఎంతో కొంత కంట్రోల్ చేయొచ్చు. ట్రీటెడ్ వాటర్ ఇరిగేషన్ సిస్టమ్స్, మిస్టింగ్ ఆర్ స్ప్రింక్లింగ్, వీటిని కూడా అంటే వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి మంచి వాటర్ని మనం అర్బన్ ఏరియాలో యూజ్ చేయడానికి కూడా ఈ అర్బన్ థీమ్ బేస్డ్ అర్బన్ ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ చేస్తాయి. బట్ పాయింట్ ఏంటంటే నాట్ జస్ట్ ద గవర్నమెంట్, వీ నీడ్ సో మెనీ పార్ట్నర్స్. CSR పార్ట్నర్స్ కావాలి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కావచ్చు, NGOs కావచ్చు, MNCs కావచ్చు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఫండ్స్ పెట్టడము, స్కూల్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్, అంటే ఒక మల్టీ లెవెల్ ఏజెన్సీస్ అనేవి మనకి ఇంపార్టెంట్. దీస్ ప్రమోట్స్ కమ్యూనిటీ ఓనర్షిప్ ఆఫ్ అర్బన్ గ్రీన్ స్పేసెస్. గవర్నమెంట్ మాత్రమే చేస్తే మనకి దాని యొక్క వాల్యూ తెలియదు. సో గవర్నమెంట్ అందరినీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు మనకి దాని యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి సో we need so much multi-stakeholder participation in this particular program. Significant, simple, urban ecology. ఈ పర్టికులర్ మత్రి 1 ఇనిషియేటివ్ ద్వారా ఆరావళి ఎకోసిస్టమ్ అంతా కూడా బలపడుతుంది. క్లైమేట్ మిటిగేషన్ హెల్ప్స్ ఇన్ కార్బన్ సిక్వెస్ట్రేషన్ అండ్ రెడ్యూసింగ్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. పబ్లిక్ హెల్త్, మంచి ఫారెస్ట్లు చుట్టూ ఉండడము, దాంట్లో వెళ్ళి ఆహ్లాదకరంగా గడపడం వల్ల మనకి హెల్త్ బాగుంటుంది. రీక్రియేషన్ అండ్ క్లీన్ ఎయిర్ అనేది కూడా మనకి దొరుకుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మదర్హుడ్ అనే ఒక కాన్సెప్ట్ బిల్డ్స్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్కి కూడా హెల్ప్ అవుతుంది. నేచర్
ప్రకృతిని మనం ఒక మదర్ లాగా ట్రీట్ చేస్తాం కాబట్టి మదర్హుడ్ అనే కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఫ్రూట్స్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా హెల్ప్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 సస్టైనబుల్ సిటీస్, 13 క్లైమేట్ యాక్షన్ అండ్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్కి కూడా కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ మత్రి 1 ఇనిషియేటివ్. నెక్స్ట్ ఈజ్ ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్. సో ఇంతకుముందు ఏంటనంటే ఈ ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ అనేది ఎక్స్పాండ్ చేయడం జరిగింది రీసెంట్గా గవర్నమెంట్. ఇప్పుడు ప్రజెంట్ 36 స్టేట్స్ అండ్ యూటీస్ కలిపి 36లో 751 డిస్ట్రిక్ట్లో ఈ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ అనేది ఉంది. 2016లో ఇది లాంచ్ చేశారు. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ టు గివ్ ఫ్రీ డయాలసిస్ సర్వీసెస్ టు ది బిలో పావర్టీ లైన్ బెనిఫిషరీస్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కిడ్నీ ఫెయిల్యూర్స్. కిడ్నీ డయాలసిస్ ఎందుకు చేస్తామండి? కిడ్నీస్ ఫెయిల్ అయితే డయాలసిస్ చేస్తాము. ఇప్పుడు బిలో పావర్టీ లైన్ బీపీఎల్ పేదవాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు ఇవి ప్రైవేట్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు పే సమ్ 10, 15, 20,000 రూపీస్. దీని ద్వారా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి డయాలసిస్ సెంటర్స్లో చేయడం అనేది జరుగుతుంది. నోడల్ మినిస్ట్రీ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు సార్ అంటే అండర్ నేషనల్ హెల్త్ మిషన్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్, పీపీపీ మోడ్లో ఇది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏం సర్వీసెస్ ఇస్తారు సార్ వీరు అంటే బోత్ హేమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్. హేమోడయాలసిస్ అంటే ఏంటనంటే బ్లడ్ని బయటకి తీసి డయాలసిస్ చేసి మళ్ళీ వాటిని బ్లడ్ని లోపలికి ఎక్కించడం అనమాట. పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటంటే లోపలే డయాలసిస్, ఒక ఫ్లూయిడ్ని పంపించి వేస్ట్ అంతా కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని బయటకు తీసేసే ఒక ప్రక్రియ. సో ఈ రెండు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒక పోర్టల్ ఉంటుంది. ఈ పోర్టల్ ద్వారా ఏంటి అనంటే ఇట్ ఇంటిగ్రేట్స్ ఆల్ డయాలసిస్ సెంటర్స్ అండర్ దిస్ నేషనల్ హెల్త్ మిషన్. ఒక నేషనల్ రీనల్ రిజిస్ట్రీ లాగా ఇది పనిచేస్తుంది. ఎన్ష్యూర్స్ పోర్టబిలిటీ ఆఫ్ డయాలసిస్ సర్వీసెస్ అంటే ఒక స్టేట్ వన్ డయాలసిస్ ఇంట్రా స్టేట్ పోర్టబిలిటీ, వన్ నేషన్ వన్ డయాలసిస్ నేషన్ వైడ్ పోర్టబిలిటీ. అంటే ఆ రాష్ట్రంలో వేరే ప్రాంతాల్లో అయినా సరే నువ్వు డయాలసిస్ చేయించుకోవచ్చు. అండ్ భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా సరే నువ్వు డయాలసిస్ చేయించుకోవచ్చు. అంటే నువ్వు ఒకటే డయాలసిస్ సెంటర్కి ఎవ్రీ మంత్ పోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇక్కడ ఆ పోర్టబిలిటీ అనేది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది కల్పిస్తుంది. ఫండింగ్ నేషనల్ హెల్త్ మిషన్ ప్రొవైడ్స్ ఆల్ ది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది స్టేట్స్ అండ్ యూటీస్ ఫర్ సెట్టింగ్ అప్ అండ్ రన్నింగ్ డయాలసిస్ సెంటర్స్. సో ఫండింగ్ అనేది నేషనల్ హెల్త్ మిషన్ నుంచి వస్తుంది. ఇట్ ఎన్ష్యూర్స్ ఈక్విటబుల్ యాక్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జాగ్రఫీ. అది డెవలప్డ్ స్టేటా, నాట్ డెవలప్డ్ స్టేటా, నార్త్ ఈస్టర్న్ స్టేటా, హిల్లీ స్టేటా, ఇవన్నిటితో సంబంధం లేకుండా అందరికీ వాళ్ళ దగ్గరలో డయాలసిస్ సెంటర్స్ ఉండేలాగా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది పనిచేస్తుంది. క్లియర్? సిగ్నిఫికెన్స్ ఏంటి సార్? క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బర్డెన్ అనేది తగ్గించాలి. తద్వారా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది కదా. జనాలు ఏవైతే మెడికల్ డయాలసిస్ ఖర్చు కోసం వాళ్ళు డబ్బులు పెడతారో వాళ్ళ జేబులోంచి ఆ ఖర్చు అనేది తగ్గుతుంది. వాళ్ళు దాన్ని వేరే పనులకి వాడుకోవచ్చు ఆ డబ్బుల్ని. ప్రమోట్ హెల్త్ ఈక్విటీ, జెండర్ ఈక్వాలిటీ లాగా హెల్త్ ఈక్విటీ, అందరికీ సమానమైనటువంటి ఆరోగ్య సదుపాయాలని ప్రభుత్వం దీని ద్వారా అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, స్ట్రెంథెన్స్ ఆయుష్మాన్ భారత్ మిషన్ ఫర్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్. దట్ ఈజ్ వన్ హెల్త్ అప్రోచ్. నువ్వు అర్బన్ ఏరియాలో ఉన్నా, రూరల్ ఏరియాలో ఉన్నా, నువ్వు రిచ్ అయినా, నువ్వు పూర్ అయినా, నీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, నీ క్యాస్ట్, నీ రిలీజియన్, వీటన్నింటితో దేనితో సంబంధం లేకుండా ఆరోగ్య అవకాశాలు, ఆరోగ్యాన్ని పెంపొందించుకునే అవకాశాలు, లేకపోతే హెల్త్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడాను అందరికీ సమానంగా అందచేయబడతాయి అని చెప్పడమే ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్, లేదు అనంటే వన్ హెల్త్ అప్రోచ్. క్లియర్ సార్? నెక్స్ట్ వన్ ఈజ్ అప్నాగర్ ఇనిషియేటివ్. ఈ అప్నాగర్ ఇనిషియేటివ్ ఏంటి అనంటే ఇప్పుడు ఒక ట్రక్ డ్రైవర్స్ ఉంటాడు, లారీ డ్రైవర్స్ లేకపోతే ట్రక్ డ్రైవర్స్, వాళ్ళు కొన్ని రోజుల పాటు ఒక స్టేట్ నుంచి, నార్థన్ స్టేట్ నుంచి సదరన్ స్టేట్ వరకు ట్రావెల్ చేస్తాడు. అంటే వాడి ఇంటికి దూరంగా ఓన్లీ వాడి వెహికల్లోనే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. వాళ్ళందరి కోసం
అప్నా ఘర్ అనే ఒక ఇనిషియేటివ్ని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకు? టు ఇంప్రూవ్ ది లాంగ్ హాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రక్ డ్రైవర్స్ ఇన్ ఇండియా. యాజ్ ఆఫ్ 1 జూలై 2025 వరకైతే 368 అప్నా ఘర్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది విత్ 4611 బెడ్స్. ఓకే, దీని యొక్క నోడల్ మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ పబ్లిక్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం. ద ప్లాన్ ఈస్ టు గివ్ సేఫ్, కంఫర్టబుల్, హైజీన్ అండ్ అఫోర్డబుల్ రెస్టింగ్ స్పేసెస్. వాళ్ళు ఎక్కడో తింటారు, రోడ్ సైడ్ ఎక్కడో పడుకుంటారు, ఎక్కడో స్నానాలు చేస్తారు, వాళ్ళందరికీ ఏంటంటే ఒక పర్టికులర్ ప్రాపర్ ఒక స్పేస్ ప్రొవైడ్ చేయాలి. తద్వారా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ జర్నీ కూడా స్మూత్గా ఉంటుంది. ఏం ఫెసిలిటీస్ ఇస్తారు సార్ అంటే డార్మిటరీస్ ఉంటాయి, 10 నుంచి 30 బెడ్ల వరకు డార్మిటరీస్ ఉంటాయి. రెస్టారెంట్స్, దాబాస్, లేదు వాళ్ళు కుక్ చేసుకుంటా అంటే వాళ్ళు కుక్ చేసుకోవచ్చు. టాయిలెట్స్, క్లీన్ టాయిలెట్స్ అండ్ డెడికేటెడ్ బాతింగ్ ఏరియాస్. ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒక డెడికేటెడ్గా వాళ్ళ స్నానాలు చేయడానికి స్నానాల గదుల్ని ప్రొవైడ్ చేయడం. ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్. ఆరోగ్యం ఎందుకు పాడైపోతాయి సార్ అంటే మనం వాటర్ కన్జంప్షన్ అనేది ఎట్లా పడితే అట్లా తీసుకుంటాం. అలా కాకుండా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం. అండ్ పార్కింగ్ స్పేసెస్ రోడ్ సైడ్ కాకుండా ప్రాపర్ అఫ్కోర్స్ ఇప్పుడు నేషనల్ హైవేస్ అన్నింటి మీద కూడా ప్రాపర్ పార్కింగ్ స్పేసెస్ ఉంటాయి ట్రక్స్కి, వెహికల్స్ అన్నిటికీ కూడాను. బట్ ఇంకొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు సార్ అని అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ దే విల్ బి డూయింగ్ దిస్ లాంగ్ జర్నీస్ కదా. స్పెషల్ ఫీచర్స్ ఏమున్నాయి? టెక్ ఇంటిగ్రేషన్. అప్నా ఘర్ అనే మొబైల్ యాప్ ఉంటుంది. వాళ్ళు దే కెన్ బెడ్ రిజర్వేషన్స్ చేసుకోవచ్చు, రివ్యూస్ ఇవ్వచ్చు, ఫీడ్బ్యాక్స్ ఇవ్వచ్చు, అండ్ దే కెన్ ఇంటరాక్ట్ విత్ ది ప్రొవైడర్స్. పబ్లిక్ ప్రైవేట్ ఎగ్జిక్యూషన్ బిల్డ్ అండ్ మేనేజ్డ్ బై ఓఎంసీస్ ఎట్ ఫ్యూయల్ రీటైల్ అవుట్లెట్స్. పెట్రోల్ బంక్స్ దగ్గర ప్రస్తుతానికైతే ఏర్పాటు చేస్తున్నారు. యూజర్ సెంట్రిక్ డిజైన్. ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ట్రక్కర్స్ అండ్ యాప్ యూసేజ్ డేటా యూజ్డ్ టు ఇంప్రూవ్ సర్వీసెస్. సో యాప్లో వాళ్ళకి ఎక్కడ ఆగుతున్నారు, వాళ్ళు బెడ్ రిజర్వ్ చేసుకోవడం కానీ ఇవన్నిటిని కూడా వాళ్ళ యాప్ ద్వారా చేసుకోవచ్చు. వాళ్ళ యాప్లో జరుగుతున్నటువంటి ప్లాన్ లేకపోతే యాప్లో ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఏం బుక్ చేసుకుంటున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, వాళ్ళు మాట్లాడవచ్చు. తద్వారా ఇంప్రూవ్మెంట్స్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేయడం అనేది జరుగుతుంది. సిగ్నిఫికెన్స్ ఏంటి సార్ అని అంటే ట్రక్ డ్రైవర్స్కి వెల్ఫేర్ ప్రొవైడ్ చేయడం. రోడ్ సేఫ్టీ. ఇట్ రెడ్యూసెస్ యాక్సిడెంట్స్ కాజ్డ్ బై డ్రైవర్ ఎగ్జాస్షన్. అలసట వల్ల, ఓపిక తగ్గడం వల్ల జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ. సపోర్ట్స్ గతిశక్తి, భారత్మాలా ప్రాజెక్ట్, పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా హెల్ప్ అవుతుంది. సోషల్ ఇంపాక్ట్. వర్కింగ్ కండిషన్స్ ఇన్ ఏ హైలీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో, అదొక హైలీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ఆ సెక్టార్లో కూడా హెల్దీ వర్కింగ్ కండిషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. అండ్ అఫ్ కోర్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 గుడ్ హెల్త్, 8 డీసెంట్ వర్క్, 9 ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీటికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. రీసెంట్గా అయితే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్ ఇంకొక 58,000 మంది సిఐఎస్ఎఫ్ పర్సనల్ని రిక్రూట్ చేసుకోవడానికైతే ఓకే చెప్పింది, అప్రూవల్ ఇచ్చింది. ఎందుకు సార్ అంటే టు సెక్యూర్ అప్కమింగ్ ఇండస్ట్రియల్ హబ్స్ ఇన్ ఏరియాస్ నౌ ఎఫెక్టెడ్ బై ది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికైతే ఈ న్యూ రిక్రూట్మెంట్ అనేది చేస్తుంది హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ హోమ్ అఫైర్స్ కింద వస్తుంది. హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూఢిల్లీ. దీని యొక్క మోటో ఏంటంటే ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. దీని యొక్క మోటో ఏంటి? ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. 1969లో ఎస్టాబ్లిష్ చేశారు త్రూ సిఐఎస్ఎఫ్ యాక్ట్ 1968. 3 బెటాలియన్స్ ఉండేవి. ఆ తర్వాత 1983లో డిక్లేర్డ్ యాజ్ అన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ది యూనియన్. తద్వారా దీన్ని ఆర్మ్డ్ ఫోర్స్గా డిక్లేర్ చేశారు. టుడే 1,88,000 మంది వరకు మనకి సిఐఎస్ఎఫ్ పర్సనల్ ఉన్నారు.
they are providing security to around 359 establishments. Okay. Organizational structure, it is headed by a director general followed by other people. It is divided into 7 sectors and airport sector ante they will provide service security services to the airport, north, northeast, east, west, south and only training unit kuda. So దీంట్లో మళ్ళీ స్పెషల్ వింగ్స్ ఉంటాయి, ఫైర్ సర్వీస్ వింగ్, విఐపి సెక్యూరిటీ వర్టికల్. దీని యొక్క ముఖ్య ఫంక్షన్స్ ఏముంటాయనంటే, ఒకటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్, న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ కానీ, స్పేస్ కానీ, పవర్ ప్లాంట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, సీపోర్ట్స్ కానీ వీటికి ప్రొటెక్షన్ కల్పించడం. అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ, ఎయిర్పోర్ట్స్ సిన్స్ 2000 లైక్ IC 814 ఐజాక్ జరిగిన తర్వాత ఇంకొంచెం ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అనేది మనం స్ట్రెంథెన్ చేయడం జరిగింది. ఆ సెక్యూరిటీ అంతా కూడా CISF పర్సనలే చూసుకుంటారు. ఢిల్లీ మెట్రో ఉంది వాళ్ళ దగ్గరే, అండ్ సీపోర్ట్స్ అండ్ మేజర్ ట్రాన్సిట్ హబ్స్. సో ఢిల్లీ మెట్రో ఇది గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ మెట్రో సెక్యూరిటీ ఈజ్ గివెన్ బై CISF ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ గవర్నమెంట్ హెరిటేజ్ సైట్స్, పార్లమెంట్ హౌస్ కావచ్చు, లేకపోతే మాన్యుమెంట్స్, తాజ్మహల్, రెడ్ ఫోర్ట్, లేకపోతే సెంట్రల్ జైలు, వీటన్నింటికి కూడా CISFA ఇస్తుంది సెక్యూరిటీ. దెన్ విఐపి సెక్యూరిటీ, నెక్స్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ కూడా వాళ్ళే చేస్తారు. దే ఆర్ ఇండియాస్ లార్జెస్ట్ ఫైర్ ప్రొటెక్షన్ సర్వీస్ ప్రొవైడర్స్. దే ఆర్ ఇండియాస్ లార్జెస్ట్ ఫైర్ ప్రొటెక్షన్ సర్వీస్ ప్రొవైడర్స్. అండ్ కార్పొరేట్ సెక్యూరిటీ అనేది ముందు ఉండేది కాదు, అంటే కార్పొరేట్స్ ఎవరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ కానీ, అదానీ కానీ, వాళ్ళకి కూడా CISFA సెక్యూరిటీ ఇస్తుంది. ముందు ఉండేది కాదు. కాకపోతే ఏంటి అని అంటే 26/11 ముంబై అటాక్స్ తర్వాత కార్పొరేట్ సెక్టార్లో కూడా మనం CISFA సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందన్నమాట టు ప్రైవేట్ కార్పొరేట్ ఎస్టాబ్లిష్మెంట్స్. అంటే తాజ్ హోటల్ అనేది ప్రైవేట్ హోటల్ లేదా గవర్నమెంట్ హోటల్ కాదు, అది టాటా వాళ్ళ హోటల్. సో ఇట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్స్కి కూడా CISFA సెక్యూరిటీ అనేది ఇప్పుడు ఇస్తుంది. నెక్స్ట్ కాంపెన్సేటరీ కాస్ట్ ఫోర్స్ బిల్స్ క్లయింట్స్ ఫర్ సర్వీసెస్. అంటే ఏదైతే ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్కి CISF సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో ఆ సర్వీస్కి అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంటే భరించాల్సి ఉంటుంది, గవర్నమెంట్ భరించదు. ఓకే. బట్ దిస్ ఇస్ ద ఓన్లీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ విత్ డైలీ పబ్లిక్ ఇంటరాక్షన్. ఎయిర్పోర్ట్లో, మెట్రోలో, మాన్యుమెంట్స్లో దే విల్ బి హ్యావింగ్ డైరెక్ట్ ఇంటరాక్షన్స్ విత్ ది పబ్లిక్. ఇంకా ఏ ఆర్మ్డ్ ఫోర్స్ కూడా డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది రెగ్యులర్గా ఉండదు. క్రూషియల్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం ప్రిపేర్డ్నెస్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకే. And supports Make in India, ease of doing business, logistics hub development by ensuring investor confidence. Because of their support, their security protocols, they are giving confidence to the investors to come and invest and establishments in India. So that's it for the day, and there are some multiple choice questions as well. మీకు కంపల్సరీగా ఇది మీకు డిస్క్రిప్షన్లో PDF దొరుకుతుంది. సో క్వశ్చన్స్ ట్రై చేయండి, and you can post your answers in the comments. ठीक है. For more information please do like, share and subscribe to Vishnu IAS. All the best, happy learning and Jai Hind.